హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలకి స్నాక్స్ చేస్తూ ఉండాలి కదా ఈవినింగ్ పూట. అందులో భాగంగా నేను అరటి పువ్వుతో వడలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ శనగపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన శనగపప్పుతో పాటు కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఆ బౌల్లోనే శనగపప్పు మిశ్రమంతో పాటు అరటి పువ్వును కూడా వేసుకోవాలి. అరటి పువ్వును మిక్సీ చేసి పసుపు నీళ్ళతో బాగా కడిగి ఆ పిప్పుతో వేస్తామండి. దాన్ని అరటి పువ్వుతో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు. అది వేసుకున్నాక తగినంత ఉల్లిచెక్కు, సన్నగా కట్ చేసిన ఉల్లిచెక్కు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, బైండింగ్ గురించి రైస్ ఫ్లోర్ కూడా తగినంత రైస్ ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేది వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు మిశ్రమంలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మరి వేయక్కలేదు. వీడియోలో చూపించినట్టుగా కొంచెం రౌండ్గా బాల్స్లో వచ్చేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ వడలు అనేది వేసుకోవడమేనండి. వేసుకొని 2 వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అండి. ఈ అరటి పువ్వులో ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, విటమిన్ ఏసి పుష్కలంగా ఉంటుంది. చాలా మంచిదండి. వారానికి 2 సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.